ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ. సో మొత్తానికి ఈరోజు మీకు ఇంత ఆనందంగా మీకు నా మొహం ఇంత ఆనందంగా వెళ్ళిపోతుంది. దానికి ఒక కారు ఉంది. ఆ కార్ ఓనా ఇదే పిట్టగుళ్ళు నాన్న. సో పాప అంటే ఎన్ని. సో అక్కడ చెట్టు మీద మొత్తం పిట్టగుళ్ళు ఉన్నాయి. మళ్ళీ చూపిస్తారండి. ముందు మీకు అర్జెంట్ ఒక విషయం షేర్ చేసుకోవాలా. సో చాలా ఆనందంగా కనిపిస్తుంది కదా నా ఫేస్లో. ఎందుకు కనిపిస్తుంది అంటే ఆనందం నా సుబ్బు అలగడ్డలో ఈరోజు నుంచి డబ్బులు వస్తాయి అనమాట. సో ఈరోజు నుంచి ఈరోజు మనం పెట్టబోయే వీడియోకి డబ్బులు వస్తాయి. ఈరోజు మనం పెడుతున్న వీడియోకి డబ్బులు వస్తాయి అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే మా నాన్నకి వాచ్ టైం లేదు. నేను పాత వీడియోలు డిలీట్ చేసిన, నాకు తెలియక ఒక్కసారి డిలీట్ చేసిన అంటే వాచ్ టైం పోతే వ్యూస్ డబ్బులు రావన్నమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే కష్టపడి 4000 గంటలు పూర్తయినాయి. పొద్దునడే చాలా మాండేషన్ చెప్పుకున్నాయి రాజు దగ్గరికి వెళ్ళి. సో ఈరోజు నుంచి మనకు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. సంపాదిద్దాం, మనం సంపాదిద్దాం, కష్టపడదాం ఫ్రెండ్స్. ఎన్ని విధాలా కష్టపడాలో అన్ని విధాలా కష్టపడదాం. సో అందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి అయితే మనస్ఫూర్తిగా చాలా మరి హోల్ హార్టెడ్ థ్యాంక్ యూ. ఇంకా దాంతో ఇంకేం చెప్పమంటారు అబ్బా, ఇంకేం చెప్తాం. ఇంకా ఈరోజు నేను వెళ్ళి గడ్డికి వస్తాను. ఆల్రెడీ ఆమెకు వస్తుంది. మళ్ళీ ఆమె యుద్ధం చెప్తుంది. నేను దండికి కూర్చున్నాను గోవాకు. ఓ వాళ్ళదే విషయం, వాళ్ళది ఇది. తిరి ఇదే గుడ్డు ఫ్రెండ్స్. ఏదో సుబ్బుకు గుడ్లు దొరికినాయంట. ఏం గుడ్లు? కాకి గుడ్లా? పిల్లలు లేపుకుంది. ఏది ఇంతకి ఎప్పుడైనా చూసినావు నువ్వు కాకి గుడ్డును? అది ఆయన కాకి గుడ్డు తెల్లగా ఉండాలి కదే అన్న. ఇది కాకి గుడ్డే కదా, కొంగగుడ్లు. నీకు కొంగగుడ్లు తెలు, కాకి గుడ్లు దండికి పెట్టి గుడ్లు గుడ్లు. ఇక్కడ ఏం చెట్లు అన్నవి? ఇవి ఆ చెట్లే సారపప్పు చెట్లు అనుకుంటున్నా. పాప గుళ్ళు దండిగా ఉంటాయి ఫ్రెండ్స్. చీపెట్టే మనస్ఫూర్తి దాన్ని ఏందో సగం సగం చూపించావు. ఎవరన్నా కానీ కొంగగుడ్లు ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటే కొంగగుడ్డు ఈ కలర్ లో ఉంటుంది. లైట్ స్కై కలర్ లో ఉంటుంది. లైట్ స్కై బలింది ఫ్రెండ్స్ గుడ్డు. కానీ నేను ఎంతగా తెల్ల గుడ్లు వచ్చినాయని ఇట్లా బులుకార గుడ్డు ఎత్తినేసులే. నేను కాకి గుడ్డు అనుకుంటున్నా కానీ కొంగగుడ్డు అంట అన్న చెప్పిన అక్కడ చూడు. ఓకే ఓకే కానీ సుబ్బు ఇరగొట్టేద్దాం ఒకేసారి. సాయంత్రానికి కూడా కోసేయాలి చూడు. వేద్దాం బాబు పోనా నేను కోస్తా. ఓకే ఫ్రెండ్స్, గడ్డి కూడా అయితే అయిపోయింది. ఇంకా మోపు పెడుతున్నాడు సురేంద్ర. సరిపోద్ది గడ్డి. సో మాకైతే ఇక్కడ కనుక మంచి బీడు అయితే దొరికింది, గడ్డి బీడు. ఎన్ని రోజుల నుంచి వచ్చాం దీంట్లో మనం? 4 రోజుల నుంచి దీంట్లో పడుతుంది కింద. కానీ వాళ్ళ ఇంటికాడ మళ్ళీ మట్టి మోయాల. కొంచెంసేపు ఉండుదాము, బగ్గి పడుతుంది మీద పక్కకర. ఎందాక దమ్మక్కబడింది. నిన్నటికన్నా పెద్ద మోపినట్టుంది రోజు. నేను అన్నాను ఎప్పుడు నేను కోసిందని. నేను అనలేదు కదా, నేనే కోసినాను మొత్తం అని. నువ్వే అబ్బా కోసింది అక్కడల్లా. అదాడ గుడ్డు కోడి గుడ్డు గుడ్డు చూడుపో. కొంగ గుడ్డు చూడుపో. ఇట్టపో. ఎగ్గు కుక్క కాదు అది, గుడ్డు. కొంగలు గుడ్లు పెట్టుకొని పిల్లలు లేవినాయి అంట చూడు కదా. ఏ చూపి పైన ఉందిలే. నేను ఫస్ట్ టైం చూసినబ్బా కొంగగుడ్డు. నువ్వు చూసింటా హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో. అడవిలో పోతాం మేము, జంతువులు వేటాడుకొని తినేస్తామంటే నువ్వు. ఏం మాట్లాడుతున్నావే? నాకు కరెక్ట్ గా అది ఒడిసిలో వస్తుంది కాదు కదా. చేదవుతుంది పక్కకు రా. నీళ్ళని ఎందుకు దా ములగ పోసినావు?
నీళ్ళు ఎందుకు ఉలగబోసినావు? నీళ్ళు తప్పిగా నేనే కదా నీళ్ళు తెచ్చుకుంది నేను. మొత్తం ఉలగబోసి పెట్టిండు. పెద్ద మా ఫ్రెండ్స్ ఈరోజు 2 బర్రెలు తడిపి మేము గెడ్డు కోసుకొచ్చినాం. కొత్తలో ఫస్ట్లో మేము ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు చెరకు మోపు అంత పెద్ద మోపులు కోసేవాళ్ళం. అంతంత లా మోపులు 2 కోసేవాళ్ళం ఫ్రెండ్స్ ఇద్దరం. ఒక 20 నిమిషాలు నిండితే మనం వచ్చి అర్ధగంట ఏంటి. ఓ వాడ కాకి అది కాకి అది కాకి అను. కాతి కాదు కాకి. నువ్వు పోయి బేసి రావాలంగా లేపాలి అట్లా కూడా. కోసిన గడ్డి వేస్ట్ చేయకు దయచేసి. చాలా పెద్ద మా ఫ్రెండ్స్. ఇది వీడియోలో చూడడానికి ఎలా కనపడుతుంది తెలియదు కానీ అట్లా పట్టుకో. నాన్న కనపడుతుందా? ఎనికో ఇంకొంచెం ఎనికో బా ఏం పట్టుకునేవే నువ్వు? ఇదిగో కాలు తప్పు. ఇది నువ్వు పట్టుకో. పట్టుకాడా నువ్వు ఇష్టపడదు. Liga pa liga ko. Na menore. Idu kita. Idu. Te. Te. Tipo. కొడలు తీసుకునేందుకు అలిగిరాడు రాడంట వాడు. మళ్ళీ నవ్వింది ఫ్రెండ్స్ వానికి. వాడు ఏదో సారీ చెప్పింటే వచ్చినాడు. మళ్ళీ నవ్వొచ్చా? మళ్ళీ అలిగినాడు. మళ్ళీ అలిగినాడు. ఎత్తు పట్టుకుని ఇంటికాడ ఉండరంటే ఈడు ఈ బగ్గి ఇంతమందిని ఏడం వస్తుందని. సో ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. నేను ముందర డూమ్ మీద కూర్చున్నా, వెనక మోపుంది. పెట్రోల్ ట్యాంక్ మీద. డూమ్ మీద పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్నా. డూమ్ అంటే లైట్ మీద. ఇదే కదా డూమ్ డూమ్ అని చెప్తావు దాని మళ్ళీ. డ్రైవర్ మంచి డ్రైవర్లే. బ్యాక్ సైడ్ ఉంది, మన మొఖాలు పెట్టుకుంటాను. మనం దావచ్చేది. సో మేము వచ్చేది దీంట్లోకే ఎడ్డు కోయడానికి. నిన్న 3 days నుంచి ఇటు సైడ్కి వచ్చినాము. ఇదంతా కొట్టేసినాము. 2 రోజు ఈడ, 3 రోజు నేను ఎత్తుకొని వచ్చిన, 4 రోజు ఇంటికి వచ్చింది. ఈరోజు 5వ రోజు. ఇంకొక వారం వస్తుంది మరి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మాత్రం మర్చిపోకండి, మన ఛానల్లో కనీసం ఈ నెల ఉండేది మనకు 18 రోజులు. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఈ నెలలో ఉండేది 18 రోజులు ఉన్నాయి. ఈ 18 రోజులలో నా ఛానల్లో కష్టపడి ఒక $50 సంపాదిస్తున్నాయంటే నా కొడుకుల ఖర్చులు, నా ఇంటి ఖర్చులకు వెళ్ళిపోతుంది అనమాట. సో కష్టపడతాను ఫ్రెండ్స్, కష్టపడి బాగా వీడియోలు తీస్తాను. నాలో నాన్ వెజ్ వీడియోలు ఎక్కువ ఉంటాయి, ఏమనుకోకండి, కొంచెం చూడండి. దాంతో ఫిషింగ్ వీడియో కూడా ఎక్కువ చేస్తాం. రేపు ఈరోజు వెళ్ళి ఉక్స్ కూడా కొనుక్కొచ్చుకుంటాను, ఎందుకంటే కాలాలు అన్నింటికి నీళ్ళు వచ్చాయి కదా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో ఫ్రెండ్స్. మీకు బోర్ కొట్టకుండా దీని అమ్మ జీవితం ఇన్నాళ్ళు ఏడదాసి పెట్టుకుని వస్తారు, ఎందుకంటే టాలెంట్ అనేటట్టు ట్రై చేస్తాను. మీరు మాత్రం సపోర్ట్ చేయండి, చూసిన వాళ్ళు మాత్రం లైక్ కొట్టండి, మర్చిపోతుంది. మన ఛానల్ సుబ్బు ఛానల్ బీట్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే రాత్రి నిద్రట్టు కూడా వేగతాలు వచ్చింది. నా దాంట్లో 40 మంది ఉన్నారని, 40,000 మంది ఉన్నారంట. నా దాంట్లో 13,000 మంది ఉన్నారంట. చూద్దాం, గెలిచాలా మనం. మొగోళ్ళ 10 మంది చూపిద్దాం. కానీ నా దాంట్లో అందరూ ఆటోలు చూసేది. అక్కలు అమ్మలు అందరూ దయచేసి నాని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద నన్ను బాగా టార్చర్ చేస్తుంది, ఎగతాలు చేస్తుంది ఫ్రెండ్స్.
మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దండిగా మంది కావాలి సబ్స్క్రైబర్లు. వీడియోలు కూడా గడ్డి ఉంటుంది, ఎరగొస్తున్నారు ఎందుకంటే ఆమె గడ్డికి వచ్చేది కదా. సో ఊర్లోకి వచ్చేసాం అనమాట. ఎంటర్ అయ్యాం ఊర్లోకి. ఏం గడ్డి ఎత్తుకోతావా? నీ చెప్తున్నా బాబు, నీకు చెప్పను నేను. పిల్ల పిల్ల రాకుంది, ఇది రాకొచ్చింది వచ్చింది మన ఇప్పుకొచ్చింటే. అవులే తిరిగి వచ్చినట్టు ఉండదు. నేను కూడా ఇట్లా నాది నా దుబ్బడాల పరగొట్టినప్పుడు కద్దరు అది కొందరు కద్దరు కదా చాలా ఏంది అయ్యేస్తున్నాడు కొందరు కద్దరంటే తెల్ల కాకుండా అట రెడ్డి గారు కట్టుకుని తిరుగుతుంటారు. పో బర్రె చూస్తుంది. నాకు మంచి ఆహారం వచ్చింది ఈరోజు అని. రే పూలు రే రా, మీ బాబాయ్ పిలుచుండ్రా. రావాలా గడ్డి అంటే మోపంట పట్టుకుందరు. శ్రీ అడవి కింద రే ఎత్తలేవులే. నువ్వు ఎత్తలేవులే, ఆగు ఆగు ఆగు. నువ్వు ఎత్తలేవులే, ఆయన కూడా ఎత్తలేవులే, ఆగు. మీరు దిగి పక్కన ఏమంత ఫీల్ గా చూడలే. ఈజీగా ఆయనకి ఉంటుంది. ఏపో జరుగునా ఊరుకో. గడ్డి ఘాట్లో ఒకరో కూడా గడ్డి లేకుండా తినేసిందే, నువ్వు ఎత్తేసినావా? లేదు నేను చెప్పా దానికి గడ్డి కళ్ళ ముందు ఉంటే తినకుంది. అందుకే మళ్ళీ మోపు దాచిపెట్టుకుని మళ్ళీ ఆడొచ్చినవే. అంత వేస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ తినుకోకుండా. ఇదంతా శుభ్రంగా ఓడ్చాల మళ్ళా. నందుగా అయితే దుడిపిల్ల గడ్డిని పెట్టుకుంటే సార్ ఆనందపడు ఫ్రెండ్స్. దాం ఎట్టన్నాడు దానికి నేతగడ్డ పోయి ఒకరవా అక్కడ కోసిన చూ పొట్టు పొట్టి గడ్డి. ఏరా ఎట్ట పోదాం, అదే ఎట్ట పోదాం చెప్తే నువ్వు సార్లే అంత తినది లేదు. పెద్ద పెద్ద బెర్ర వేసినట్టు వేస్తుండే, అదంతా తొక్కి నాశనం చేస్తుంది. నీళ్ళు కొని నడుతున్నావు, తగిలింది అనుకో. ఇప్పుడు